హలో మిత్రులారా, ఈరోజు స్టోరీ ఏంటంటే కోట్లాస్తి ఉన్న వాళ్ళు పనివాడిని కొడుకులాగా దత్తత తీసుకుంటే వాడు ఏం చేస్తాడు, ఆ ఆస్తినంతా ఎలా అనుభవిస్తాడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా మరి. ఇది ఒక అమ్మ గాథ. తనే చెప్పుకుంటుంది ఈ స్టోరీ. కోట్ల ఆస్తికి ఒక్కడే కొడుకు. చాలా గారాభంగా పెంచాను. ఏమడిగినా కొనిచ్చేదాన్ని. నా కొడుకు కంట్లో కన్నీరు రాకుండా చూసుకున్నాను. అందరూ ప్రేమ అంటూ తిరుగుతుంటే నా కొడుకు కూడా అందమైన అమ్మాయిని ప్రేమించాడు. నేను కాదనలేదు. ఎన్ని కార్లు ఉన్నా కూడా హై స్పీడ్ బైక్ కావాలని అడిగాడు. సరే అని కొనిచ్చాను. ఒకరోజు అమ్మాయి అబ్బాయి ఇద్దరు నైట్ టైం సినిమాకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. ఆ వార్త తెలిసి నేను మతిస్థిమితం కోల్పోయాను. మాట కూడా పడిపోయింది. చేతులు కాళ్ళు అన్నీ పడిపోయాయి. బ్రతికి ఉన్నా చచ్చినట్లే ఉంటున్నాను. ప్రాణం ఉంది కానీ ఏం చేయలేను, ఏం చూడలేను. ఇలా ఉన్నాను. ఒకరోజు మా ఇంటికి నా కొడుకు పోలికలతో ఉన్న ఒక అబ్బాయి వచ్చాడు, పని కావాలనేసి. వాడిని చూసిన నాకు కొంత కదలిక వచ్చింది. మా వారు వాడిని పనిలో పెట్టుకున్నారు. నన్ను చూసుకుంటూ, నాతో మాట్లాడుతూ, నేను మాట్లాడకపోయినా నాతో మాట్లాడుతూ నన్ను మామూలు మనిషిని చేశాడు. నేను మామూలు మనిషి అయిన తర్వాత వాడిని దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడు. తినిపిస్తాడు, టైంకి పడుకోబెడతాడు, ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ప్రేమగా చూసుకుంటాడు. ఏ రోజు అది కావాలి ఇది కావాలని అడగలేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నా కొడుకే నా ప్రేమను అర్థం చేసుకొని ఇలా మారి వచ్చాడా అనిపిస్తూ ఉంటుంది. వయసు అయిపోతుంది కదా, నాలో ఎన్నో రోగాలు బయటపడ్డాయి. నేను చావుకి దగ్గరయ్యాను. ఉన్న ఆస్తి మొత్తం వాడికి రాసిచ్చాను. చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత వాడు అనాథ పిల్లలను చదివించి చాలా ప్రయోజకులను చేశాడు. పేదవాళ్ళకి డబ్బు పంచటం ఇలాంటివన్నీ చేశాడు. ఎంత ఆస్తి ఉన్నా వాడు కేవలం వాడు చేసిన పనికి మాత్రమే జీతం తీసుకొని మిగతాది మొత్తం పేదవాళ్ళకి, అనాథ శరణాలయానికి ఖర్చు పెడుతూ ఉంటాడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఇలాంటి కొడుకు దక్కాడు. ఇది ఒక జన్మ పుణ్యం కాదు, ఎన్నో జన్మల పుణ్యం. అందుకే మళ్ళీ వాడి కడుపున కూతురులాగా పుట్టాను. కూతురులాగా పుట్టినా కూడా అమ్మా అనే అంటాడు. ప్రేమలో ఎక్కడా తగ్గడు. ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కొందరి ప్రేమ ఎన్ని జన్మలకైనా మన వెంట వస్తూనే ఉంటుంది. ఇదే స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ ఇలాంటివి కూడా. మళ్ళీ రేపటి స్టోరీలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. మీరు మంచి డీల్స్ కోసం, ఫ్యాషన్ కోసం చూస్తున్నారా? అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో విశాల్ డీల్స్ అని ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు మంచి డీల్స్ కనిపిస్తాయి.